హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఫ్రెండ్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 28 అండ్ 29 జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జూన్ 2026లో అణుశక్తి శాఖ ప్రపంచంలోని మొదటి ఉష్ణ ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని కల్పక్కం ఐజీసీఏఆర్ వద్ద ప్రారంభించింది. ఈ కేంద్రం కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ ద్వారా ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఉత్పత్తి చేసి అణు ఉష్ణాన్ని ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత ద్వారా కార్బన్ రహిత పెద్ద స్థాయి హైడ్రోజన్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టును డిఏఈ కార్యదర్శి డాక్టర్ అజిత్ కుమార్ మహంతి ప్రారంభించారు. ఇది భారతదేశ అణు పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి. 25న అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో 2030 నాటికి $48 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ రంగాలను విస్తరించనుంది. అమెజాన్ సీఈఓ యాండీ జాసీ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సమావేశం అనంతరం ఈ ప్రకటన జరిగింది. 2030 నాటికి 3.8 మిలియన్ ఉద్యోగాలు, $80 బిలియన్ ఎగుమతులు మరియు 15 మిలియన్ చిన్న వ్యాపారులకు ఏఐ ప్రయోజనాలు అందించడమే లక్ష్యం. జూన్ 2026లో హెర్బ్ లైఫ్ మరియు ఐఐటి మద్రాస్ కలిసి భారతదేశంలో మొట్టమొదటి ప్లాంట్ సెల్ ఫార్మెంటేషన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించాయి. ఈ కేంద్రం హెర్బల్, బయోమాస్, ఫైటోకెమికల్స్ మరియు హెల్త్ ఉత్పత్తుల పరిశోధనకు జాతీయ హబ్గా పనిచేస్తుంది. ఆధునిక బయోరియాక్టర్లు, విశ్లేషణాత్మక ప్లాట్ఫామ్లు మరియు పైలట్ ప్రాసెసింగ్ సదుపాయాలతో ఇది సాధ్యమైంది. జూన్ 2026లో ఐఐటి బాంబే మరియు సనీ ఓల్డ్ వెస్ట్బరీ ఇంజనీరింగ్ ఏఐ పరిశోధనలో సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సంయుక్త పరిశోధనలు, అధ్యాపక మార్పిడి, కొత్త విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి. ఐఐటి బాంబే తన మొదటి విదేశీ ఉప క్యాంపస్ను న్యూయార్క్లోని సనీ ఓల్డ్ వెస్ట్బరీలో 2027లో ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యం ఎన్ఈపీ 2020 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లి భారత్, అమెరికా విద్యా సహకారాన్ని బలోపేతం చేస్తుంది. జూన్ 2026లో టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్ రేటింగ్స్ 2026 విడుదల చేసింది. యునైటెడ్ కింగ్డమ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ మొత్తం ర్యాంకింగ్లో మొదటి స్థానం దక్కించుకుంది. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ SDG 5లో ప్రపంచ స్థాయిలో 1వ స్థానాన్ని సాధించింది. ఈ రేటింగ్స్ 116 దేశాల నుండి 1646 విశ్వవిద్యాలయాలను సస్టైనబిలిటీ మరియు సామాజిక ప్రభావం ఆధారంగా మూల్యాంకనం చేశాయి. జూన్ 2026లో ఆర్బీఐ ఎన్బిఎఫ్సిల వర్గీకరణకు సంబంధించి కొత్త ఫ్రేమ్వర్క్ ను విడుదల చేసింది. ₹1,00,000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న ఎన్బిఎఫ్సిలు ఆటోమేటిక్ గా అప్పర్ లేయర్ గా వర్గీకరించబడతాయి. ఆస్తి పరిమితి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సమీక్ష చేయబడుతుంది. ప్రభుత్వ స్వామ్య ఎన్బిఎఫ్సిలు కూడా అర్హత ఉంటే అప్పర్ లేయర్ వర్గంలో చేర్చబడతాయి. జూన్ 2026లో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉత్తర తూర్పు భారతదేశంలో బ్యాంబూ పరిశ్రమ అభివృద్ధికి $42.2 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఈ రుణం జాతీయ బ్యాంబూ మిషన్ సమన్వయంగా బ్యాంబూ పంట ఉత్పత్తి మరియు మార్కెటింగ్ చర్యలకు బలోపేతం చేస్తుంది. అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాల్లో సమాజ ఆధారిత ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఒక మహిళా నేతృత్వ తయారీ యూనిట్ స్థాపన ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. జూన్ 2026లో గోల్డ్మన్ సాక్స్ భారతదేశ CY26 జీడీపీ వృద్ధి అంచనాను 6.5% నుండి 6.8%కు పెంచింది. ఈ వృద్ధి అంచనా అమెరికా, ఇరాన్ ఒప్పందం తర్వాత భారత మాక్రో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్లు సూచిస్తుంది. FY27 వృద్ధి అంచనాను 6.5%కు పెంచి ద్రవ్యోల్బణ అంచనాను 4.4%కు తగ్గించింది. ప్రస్తుత ఖాతా లోటు CAD 1.1%గా తగ్గి భారతదేశం 0.7% BOP అధిక సంతులనం సాధిస్తుందని అంచనా వేస్తుంది. జూన్ 2026లో జర్మనీలోని సుహ్లాలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం 25 పథకాలతో మొదటి స్థానంలో ఉంది. భారత జట్టు 7 బంగారు, 8 రజత మరియు 10 కాంస్య పథకాలు సాధించింది. ఈ పోటీలో 70 దేశాల నుండి 800 కంటే అధిక షూటర్లు పాల్గొన్నారు. 21 ఏళ్ల లోపు యువ అథ్లెట్ల కోసం ISSF ఈ పోటీని రైఫిల్, పిస్టల్, షాట్గన్ ఈవెంట్లలో నిర్వహించింది. క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 30th జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.